నమస్తే. నా పేరు శ్రీకాంత్, మల్లికార్జున స్వామి నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్, ఉప్పుగూడ, లలితాబాగ్, పాత బస్తీ, తెలంగాణ. ఇక్కడ మేము ఆపరేషన్ సింధూర్ ఎంచుకోవడానికి కారణం పహల్గామ్ అటాక్ని ఉద్దేశించి అక్కడ మహిళా శక్తిని ప్రపంచానికి మరియు భారతదేశం మొత్తం మరీ చూపించడానికి ఆపరేషన్ సింధూర్ అనే టీంని సెలెక్ట్ చేసుకోవడం జరిగినది. దాంట్లో భాగంగానే మనకు ఆ రోజు క్రూషియల్ ప్లే చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే S-400. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక 6 వెహికల్ సంబంధించిన కనెక్టెడ్ మిజైల్ వెహికల్. దీనికి 4 మిజైల్స్ ఉంటాయి, కనెక్టెడ్ మిజైల్స్ రాడార్తో కనెక్ట్ అయి ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉంటుంది. 60 కిలోమీటర్స్ రేంజ్ నుంచి 400 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఎయిర్లో స్ట్రైక్ చేసి మనల్ని ఉంచగలుగుతుంటుంది. అదే భాగంగా బ్రహ్మోస్ మిసైల్స్ కొన్ని చేసుకోవడం జరిగినది. బ్రహ్మోస్ మిసైల్స్ కూడా ఏంటంటే మన సౌండ్ కంటే కూడా 3 టైమ్స్ ఫాస్ట్గా అటాక్ చేస్తుంది. ఇది సౌండ్ కంటే కూడా 3 టైమ్స్ ఫాస్ట్గా పనిచేస్తుంటుంది. అదేవిధంగా మన యొక్క వినాయకుడు కూడా వైమానిక దళాధికారి అంటే ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ లాగా ఉంటాడు. ప్రౌడ్ మూమెంట్ అంటే అక్కడ అటాక్ చేసిన తర్వాత రిటర్న్ బ్యాక్ అవుతుంది మన వ్యోమికా సింగ్ గారు. అదే మూమెంట్ ఇది. వ్యోమికా సింగ్ గారు అటాక్ చేసి ఇక్కడ మన ఇండియాకు వస్తూ ఎయిర్ బేస్లో ల్యాండ్ అయ్యి ఫైటర్ జెట్ ల్యాండ్ అయిన తర్వాత తను వచ్చే మూమెంట్ని మనం వినాయకుడు రూపంలో చూపించుకుంటున్నాం ఇక్కడ. సో బెటాలియన్ ఏమో ర్యాట్స్ విత్ గన్ అని చెప్పేసి మన మూషికాలను గన్స్ ఇచ్చి ఇక్కడ నిలబెట్టుకోవడం జరిగినది. కొన్ని బ్రీఫ్స్ ఇచ్చాం, బ్రహ్మోస్ గురించి చెప్పాము. అదేవిధంగా లోపల మన ఆలయంలోనే ఒక 20 మినిట్స్ వీడియోని కూడా రేపటి నుంచి మన నవరాత్రుల మొదటి రోజు నుంచి ప్రారంభం చేస్తాము. చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు అందరికి కూడా అర్థమయ్యేటట్టుగా AI రూపంలో దాన్ని చిత్రీకరించి స్వయంగా మేమే దాన్ని తయారు చేసి అన్నిటి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని ప్రొజెక్టర్ పెట్టి అక్కడ అందరికీ అర్థం చేపించి మొత్తానికి ఓవరాల్గా ఈ సింధూర్ కాన్సెప్ట్లా ఎంచుకోవడానికి కారణం ఏంటంటే మహిళా శక్తిని ప్రపంచానికి భారతదేశానికి ఇంకా చూపెట్టే విధంగా వాళ్ళ గొప్పతనాన్ని తెలిపే విధంగా. ఎందుకంటే 2 మహిళలే పాకిస్తాన్ని మొన్న ఆపరేషన్ సింధూర్లో 2 మహిళలు పాల్గొని సక్సెస్ఫుల్ చేసి వచ్చారు. వాళ్ళ యొక్క గొప్పతనాన్ని వీరత్వాన్ని చాటి చెప్పడానికే సింధూర్ని ఎంచుకున్నారు.